వేద్దామని చెప్పుకుంటూ వచ్చాను. ఒక స్టెప్ వేద్దామని ఇక్కడికి వస్తే దాని ఇక్కడ అంటే అన్ని స్టెప్స్ పైకి ఎక్కేసి ఇంకా టాప్ ఫ్లోర్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను మా కాలేజీలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి అనేది నాకు అసలు తెలియదు. జస్ట్ అక్కడ మాట్లాడుతామంటే ఓకే మాట్లాడేస్తున్నాను అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అర్థమైంది, సో మనం ఇలా అక్కడ నుంచోవాలా, ఇలా మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేది ఎలా చెప్పాలి. సో ఇక్కడ నుంచునే విధానం ఫస్ట్ మనం అది బాగుంటే మనకి అట్రాక్ట్ అవుతారు అని నాకు అర్థమైంది. సో అసలు నేను ఎవరి స్పీచెస్ మామూలుగా అంతా అసలు పట్టించుకోను అనమాట. అంటే ఎవరు చెప్పినా సరే చెప్తున్నారు కదా చెప్పని అని వదిలేస్తాను. కానీ ఈ సార్ మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ఇన్స్పైర్ అయింది అనమాట. సో ఇలా మాట్లాడితే ఎవరికైనా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ వచ్చిందని సార్ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు ఇలా మీ ముందు క్లారిటీగా మాట్లాడగలుగుతున్నాను. సో ఇలాగా అంటే నాకు చాలా 2 days ఏముంటది ఏముండదేమో అది చాలా అంటే అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అలాగా మా టీమ్ మెంబర్స్ మాట్లాడుతుంటే సార్ మాట్లాడిన తర్వాత అమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చినందుకు. సో అలా ఇంకా చాలా హ్యాపీగా అనుకున్నాను. కానీ సార్ చెప్పారు అంటే ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఏ ఎగ్జాంపుల్స్ నాకు అనిపించింది వాళ్ళే అంత చేస్తున్నప్పుడు మనం అన్ని అన్నా మనం ఏం చేయలేమా, ఇంకా బెటర్ గా చేయొచ్చు కదా అని నా ఫీలింగ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంకేం ఉండదులే అంత పెద్దగా ఏం చెప్పారులే అన్న ఆలోచనలతో మేమందరం కూడా స్టెప్ ఫౌండేషన్ జరిగినప్పుడు వచ్చాము. ఏదైనా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసినప్పుడు బాగా వణుకుపోతాం, మాట్లాడటం భయపడతాం అనేది బాగా జరిగేది. సో దానివల్ల టీచర్స్ కూడా ఎక్కువగా ఇంకా మమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా కొంచెం ఆపేవాళ్ళు. సో ఆ ఒక ఫియర్నెస్ నాకు పోవాలి, నేను ఎలాగైనా చెప్పాలి, ఎలాగైనా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి ఎదుటి వ్యక్తితో అని ఆ ఆలోచన అలా కలిగి నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొని వచ్చి మేము తెలుసుకున్నది కొంచెమే, మాకు ఇంతవరకు ఇక్కడ రాకముందు మాకు తెలిసింది చాలా కొంచెమే. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు మా జీవితంలో తెలుసుకున్నాం. ఎలాగ చెప్పాలి, ఎలాగ మాట్లాడి ఎదుటి వ్యక్తితో మనం ఎలా ప్రవర్తించాలి, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని డిమోటివేట్ అయినా కానీ మోటివేట్ అవ్వగలం. మన నమ్మకం మనకు ఉంటే చాలు, చాలా అయినా కానీ చిన్నబోతుంది అన్న ఆలోచన నాకు కలిగించింది ఇక్కడ జరిగినప్పుడు. అలాగనే ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. నీ మైండ్ మార్చుకుంటే, నీ థాట్ మార్చుకుంటే నీ ప్రపంచాన్ని సైతం మార్చొచ్చు అని చెప్పి ఎన్నో గొప్ప ఫిలాసఫీస్ అనేవి చాలా వరకు చెప్పారు. సో మన మైండ్ పొద్దున సార్ చెప్పారు, మనం రీప్రోసెస్ చేసినప్పుడు మన థాట్స్ ఏవైతే నెగిటివ్ థాట్స్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళలేము, చెయ్యలేము అనుకున్న స్టేజ్ నుంచి నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పగలిగే స్టేజ్ నేను వచ్చాను అంటే అది స్టెప్ ఫౌండేషన్ చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల. ఇక్కడికి వచ్చాను కాబట్టి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నా. మనం గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అవ్వగలము అని మనం నమ్మితే అది మనం కూడా బ్రతకగలం, గొప్ప పబ్లిక్ స్పీకర్స్ అవ్వగలం, మనం అనుకున్న గోల్స్, మనం అనుకున్న స్థానాన్ని మనం రీచ్ అవ్వగలం. ఇలాంటి అవకాశాలు ఇంకా ఎన్నో జరగాలని, నా సక్సెస్ కి ఇది ఒక స్టెప్ అనే కాదు, ఇది ఒక పెద్ద మెట్టు. నా సక్సెస్ ని చాలా దగ్గర అవడానికి ఎంతో యూస్ అయినా ఈ స్టెప్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి చాలా థ్యాంక్స్. ఇక్కడ ఎవరైతే మమ్మల్ని ఇక్కడ చేర్చారు, మమ్మల్ని ఎవరైతే ఇక్కడ చూసుకున్నారో సార్ కావచ్చు, ఈ సార్ కావచ్చు, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలానే మమ్మల్ని ఇక్కడ పంపిస్తానికి మా సార్ కూడా సహకరించారు, శ్రీర్ సార్. సో మా కాలేజ్ తరపు నుంచి ఇక్కడ అందరికీ స్టెప్ ఫౌండేషన్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఇప్పుడు దాకా నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ వచ్చాం, మాకు కూడా పేరెంట్స్ పంపించారు అసలు ఎక్కడికి, ముస్లిమ్స్ కదా, ఎలాగైనా పేరెంట్స్ ని ఒప్పించి ఇక్కడ దాకా వచ్చాం నేర్చుకుందామని. నా క్లాసెస్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే నేను ఎంతో కొంత నేర్చుకున్నాను కాబట్టి స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నాను. మా కాలేజ్ వాళ్ళు స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఈ రోజు కొంతమంది డ్రాప్ అయిపోయారు రాకుండా. మేము 4 members వచ్చాం ఎలాగోలా ఈ రోజు కూడా నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకెళ్దామని. మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే సెమినార్స్ అలా చెప్పడం వల్ల చాలా మంది బాగా మాట్లాడారు. బట్ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఫస్ట్ టైం ఇదే, నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో సార్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి నేర్పించారు. థ్యాంక్ యూ సార్. స్టెప్ ఫౌండేషన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు కొత్త ఫ్రెండ్స్ తయారయ్యారు. అలాగే
ప్రొఫెషనల్ లైఫ్ మీద, పర్సనల్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ స్టెప్ వర్క్షాప్. డ్రాస్టిక్ చేంజ్ నా లైఫ్ లో తెస్తానని నేను చాలా బలంగా నమ్మాను. నేను తీసుకున్న ప్రొఫెషన్ కి నాకు స్టేజ్ ఫియర్ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేసి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అస్. శ్రీ చైతన్య స్కూల్ అందరూ ప్లెజ్ లో ప్రేయర్ లో పార్టిసిపేట్ చేస్తారు. నేను ఒక 7 సంవత్సరాలు పార్టిసిపేట్ చేయలేదు. దాని తర్వాత ఒక్క ఛాన్స్ వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు చాలా భయం, చాలా భయం. వెళ్ళడంతోనే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉండగా ప్లెజ్ లో నేనేం చేయకూడదు, ఇంట్రడక్షన్ నా గురించి నేను ఇవ్వకూడదు. కానీ నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వగానే అందరూ అక్కడ నవ్వారు. అక్కడితో ఇంకైపోయింది నా పని. ఊపిరి చిక్కిపోయా, ఇంకా ఊపిరి కూడా అన్నాను. ఇంక నేను జీవితంలో స్టేజ్ ఎక్కకూడదు అనుకున్నా. ఆ తర్వాత అసలు స్టేజ్ ఎక్కాలి అన్న థాట్ రాలేదు. మనకెందుకు జనంలో మనం అంతే అట్లా అనుకుంటూ ఉన్నాను. దాని తర్వాత మా తాతగారి వల్ల నేను ఈ స్టెప్ ఆర్గనైజేషన్ కి వచ్చాను. మా తాతగారు ఎన్నెన్నో నేర్పించారు నాకు మంచి పనులు. ఆయనకి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత స్టెప్ వచ్చిన తర్వాత ఫస్ట్ మా తాతగారు కూడా రాలా. నేను ఇంకో మా 2 తమ్ముళ్ళం, ఒకళ్ళు 8th క్లాస్, ఒకళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేము ముగ్గురమే అక్కడ గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చాం. స్టెప్ కి వచ్చాం. ముగ్గురు వచ్చి వాళ్ళిద్దరూ కొంచెం అట్లా ఆడుతూ పాడుతూ ఉన్నారు. నేనేమో స్టెప్ కి అటెండ్ అవుతున్నాను. నా మైండ్ సెట్ పోగొట్టుకుంటాను. ఇప్పటికీ భయం ఉంది. అట్లా వస్తా ఉంటే పోతా ఉంటుంది భయం. అట్లా 2వ స్టెప్ కి వచ్చాను. ఇంకోసారి నాలెడ్జ్ నేర్చుకున్నాను. 3వసారి కూడా ఇట్లా వచ్చాను. ఇప్పుడు ఇంకా నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఈసారి ఏమనిపించిందంటే సార్ 2 సార్లు చెప్పిన దానికన్నా ఇప్పుడు కొంచెం తక్కువ చెప్పారు. నాకు అంటే టైం సరిపోలేదని సార్ గారు కూడా అన్నారు 50% అయిందని. 2 సార్లు క్లాస్ అయితే అద్భుతం. అసలు నేను వచ్చినందుకు ఎన్నెన్నో నేర్చుకున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు సార్. నేను అసలు పాటలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ పాడాలంటే భయం. ఎందుకంటే నేను కొంచెం లాభం అన్నానేమో, నేను బొట్టు పెట్టుకొని మంచిగా ఉంటానో అందరూ ఏంటంటే అనుకుంటారు. అందరూ మామూలుగా ఉంటే నేనేమో ఒక మంచి వ్యక్తి, ఒక మంచి పిల్లల్లో ఉండాలని నా థాట్. ఎక్కువగా తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నేను అందరి ముందు పాట పాడాను, అందరూ సూపర్ అన్నారు. అది థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను. క్లాస్ లో సెమినార్ చెప్పమంటుంటే నేను భయపడుతూ ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ చెప్పురా అని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు. అయినా నేను చెప్పేవాడిని కాదు, స్మారంగానే ఫోర్స్ చేస్తూ ఉండేది. నేను క్లాస్ నుండి పారిపోయేవాడిని. నా వల్ల కాదు, నేను చెప్పనని చెప్పి పారిపోయేవాడిని. నేను అసలు ఇక్కడికి రావడానికి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే మా సార్ ఉండి నన్ను బాగా ఫోర్స్ చేశారు. నీకు బాగా ఉపయోగపడిద్దిరా, నీకు బాగా మోటివేట్ అయింది. నువ్వు అలానే అంటే నేను బాగా చదివేవాడిని కాదు, అలానే బాగా చదివేవాడిని కాదు, కొంచెం యావరేజ్ స్టూడెంట్, 2nd ప్లేస్. అయితే నేను అసలు టీచర్స్ అందరితో బాగా కన్వర్ట్ అయ్యి ఉంటాను. అయితే మా రమేష్ సార్ అని చెప్పి ఉన్నాడు. రమేష్ సార్ అని చెప్పేసి ఆయన ఎకనామిక్ చెప్తుంటాడు. నాకు ఆయన అని చెప్పేసి నేర్చుకున్నాను. అలాగే సార్ తేజ సార్ ఉన్నారు. ఆ తేజ సార్ సైకాలజిస్ట్ అంట. సార్ కూడా నీవు చెప్తున్నావు కానీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలని చెప్పి చెప్పారు. బాడీ లాంగ్వేజెస్ అలాగే మా మార్నింగ్ టైంలో సార్ చెప్తుండేవాడు. సార్ చెప్తుంటే నిద్ర వస్తా ఉండేది. ఎలా అన్నా నేను మోటివేట్ అవ్వాలని చెప్పి నాకు నేనే తొడగిల్లుకుంటా ఉండేవాడిని. అలాగే తేజ అక్క, స్వాతి అక్కకి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్వాతి అక్క చెప్పడం వల్ల కానీ కొంచెం నేను ఇంప్రూవ్ అయ్యాను. నేను రేపటి నుంచి నేను సెమినార్ ఉంది, నాకు రేపు సెమినార్ నేను చెప్పగలనని చెప్పి అనుకుంటున్నాను. అలాగే నేను సెమినార్ చెప్పినట్టు చెప్తున్నాను కదా, ఇంక నీకెందుకు భయం అని చెప్పేసి తేజ సార్ అంటున్నాడు. అలాగే ఇంకో మా కాలేజెస్ లో నా జూనియర్స్ కూడా నేను చెప్పగలనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా జూనియర్స్ అలాగే నా స్కూల్, నేను ఏదైతే స్కూల్ చదువుకున్నానో ఆ స్కూల్లో నా సూపర్ జూనియర్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా నేను చెప్పగలనని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా స్కూల్ ప్రిన్సిపల్ సార్కి, అలాగే ఇక్కడ ఉన్న స్టెప్ టీచర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.